హాయ్ హలో అండి. వంకాయతో ఎలా కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను నూనెంకాయ కూర చేస్తున్నానండి. నూనెంకాయ కూరకు కావాల్సినటివి ఒక అర్ధ కేజీ వంకాయలు అయితే తీసుకున్నానమాట. ముందుగా ఇవైతేనా తొటిమైతే ఇలా కట్ చేసేసి ఈ మీసాలు అయితే కట్ చేసేసేయాలండి. ఇలా కట్ చేసేసి ఉప్పు నీటిలో అయితే వేసేసాను అనమాట. ఇలా 4 దబ్బలుగా అయితే ఇలా వేసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గుత్తి వంకాయ కూరకు కావాల్సిన మసాలా ఏంటో చూద్దామండి. గుప్పెడు వేరుశనగ గుండ్లండి. ఇవైతే వేపి పక్కన పెట్టుకున్నాను అనమాట. పొట్టు అయితే తీయలేదు. ఇవైతే ఇలా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. 1 స్పూను నూగులైతే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా వేపుకున్నాను అనమాట. కొంచెం కొబ్బరి తీసుకున్నాను. వెల్లుల్లి అయితే 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అనమాట. జీలకర్ర 1 స్పూన్ అయితే తీసుకున్నాను. ఇవి లవంగాలు అయితే ఒక 2 తీసుకున్నానండి. ఇవి లైట్గా మనము వేయించుకోవచ్చు, లేకంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్కి తగ్గట్టు 1 స్పూను రాళ్ళ ఉప్పు అయితే తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, కారం అయితే అర్ధ స్పూన్ తీసుకున్నానండి. పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ వేసాను అనమాట. ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ముందుగా మనము పప్పులు, నువ్వులు, కొబ్బరి, వెల్లుల్లి అయితే వేసేసి ఒకసారి అయితే రన్ చేసేసి జీలకర్ర కూడా వేసేసేయాలండి. ఒకసారి రన్ చేసిన తర్వాత మళ్ళీ మిగతాటివి వేసుకోవాలి. గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇవైతే నీట్గా వాష్ చేసేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా రన్ చేసేసేయాలి. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఇవన్నీ మసాలా వేసుకున్నామండి. ఇలా అయితే మసాలాను మెత్తగా కొట్టి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. ఇవైతేనా ఉప్పు నీటిలలో నుంచి ఇలా దేవి పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. వంకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. పోపుకు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను అనమాట. 2 పెద్ద సైజు టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అలా కప్పులోకి తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి బాణీ పెట్టేసి కుక్కర్ అండి, ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ కాగిన వెంటనే ఆవాలు, జీలకర్ర వేద్దాము. ఆవాలు, జీలకర్ర వేసానండి. అవి చిట్లుతుండగానే ఆనియన్ అయితే వేసేస్తున్నాను. ఆనియన్ కొంచెం కలర్ వచ్చిందాక వేపుకున్నాం. మరీ ఎక్కువ వేగనవసరం లేదండి, ఆమైన కలర్ వస్తే చాలు. ఇప్పుడైతే వంకాయలను వేసేద్దాం. వంకాయలను వేసినాక కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేస్తున్నాను. మసాలాలో వేసున్నాం కదా, ఇంకా ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఇలా అయితే వేసి నూనెలో అంతా వంకాయలు కలిసినాక చూడండి కాస్తంత మగ్గిన కలర్ అయితే వస్తాయి. 2 మినిట్స్ ఉంటే ఆ టైంలో ఇలా టమాటాను అయితే వేసి ఒక 2 మినిట్స్ అంతా అలా కలపాలండి. చూడండి టమాటా అయితే కాస్తంత మగ్గింది. ఈ టైంలో మనము ముందుగా కొట్టి పెట్టుకున్న మసాలాను అంతటినీ వేసి ఒక 3 మినిట్స్ అయితే అంతా అలా కలపాలండి. మసాలా అయితే బాగా వంకాయలకు అలా 2-3 నిమిషాలు మసాలాలో అయితే ఏగాయి అన్నమాట వంకాయలు. ఈ టైంలో అయితే ఒక చిన్న లోట నీళ్లు వేసేసి, అంటే మనకు గ్రేవీకి తగినంత వంకాయలు ఉడికేమైన వాటర్ అయితే అంతా వేసేసి ఒకసారి అంతా అలా కలిపి విజిల్ అయితే పెట్టాలండి. ఈ టైంలో ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టు చూసి ఉప్పు సరిపోకంటే కాస్త వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్ములోనే ఉడుకుతుందండి. చిన్న మంట పైనే అంతా చేసేసుకొని ఇలా మసాలా వేపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ అయితే రానిద్దాం. ఇలా అయితే నేను వాటర్ వేసాను అనమాట. ఈ టైంలో విజిల్ పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చి చల్లారిన తర్వాత చూద్దామండి. మూత అయితే తీసానండి, చల్లారిపోయింది. చూడండి వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. గ్రేవీ ఇంకాసేపు ఉంటే ఇంకొద్దిగా గట్టి పడుతుంది. ఇలా అయితే నూనెంకాయ కూర నేను చేస్తానండి. ఈజీగా, టేస్టీగా, త్వరగా అయిపోతుందన్నమాట. సూపర్గా వచ్చింది నూనెంకాయ మసాలా కూర.
ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సంగట్లేకి, రైస్లేకి సూపర్గా ఉంటుందండి. పొద్దున పూట టిఫిన్లలోకి అయితే దోశలేకి కూడా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.